వెల్కమ్ టు శైలుస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో మసాలా పాస్తాని ఎటువంటి సాస్లు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మసాలా పాస్తాని ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా చేయొచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెను పెట్టి ఇందులో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి నీళ్ళని మరిగించుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక 1 కప్పు పాస్తాని వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. పాస్తా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఓవర్గా కుక్ చేస్తే ఒకదానికొకటి అంటుకుపోతుంది. సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాస్తాని స్ట్రైనర్లోకి తీసుకోండి. ఇందులో మంచినీళ్ళు పోసి ఒకసారి వాష్ చేయండి. ఓవర్గా కుక్ అవ్వకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఇది కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 2 టమాటాలని పేస్ట్ చేసి వేసుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో క్యాప్సికం ముక్కలు, క్యారెట్, బీన్స్ వేసి ఫ్రై చేయండి. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా వాటర్ యాడ్ చేసి ఉడికించుకోండి. ఇదంతా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసి కలుపుకోండి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పాస్తాకి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా పాస్తా రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.